నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. పద్మశ్రీ పురస్కారం అందుకోబోతున్న మందకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మందకృష్ణ గారి ఉద్యమ స్ఫూర్తి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఇట్టారా. ఇక్కడ నేను మందకృష్ణ గారిని వ్యతిరేకిస్తున్న వారి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా భావించకండి. మందకృష్ణ గారి గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి 30 సంవత్సరాలుగా నిరంతరము తన జాతి కోసం ఉద్యమం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో రాజకీయ కుట్రలు, అవమానాలు, అవేళనలు ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ తట్టుకొని తన జాతి కోసం పోరాటం చేయడం అంటే అది మందకృష్ణ గారికి దక్కింది అది ఆ క్రెడిట్. ఎందుకంటే అది కూడా అంటరాని సామాజిక వర్గం. దళితులు ముట్టుకుంటే మైలకి పడతానేటువంటి ఈ స్థితి నుంచి వెళ్ళి ఈరోజు ఇక్కడ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. ఒకప్పుడు దళిత బిడ్డలు, అది మాదిగలు కావచ్చు, వివిధ కులాలు కావచ్చు, బయటకు వెళ్ళినప్పుడు తమ కులం పేరు చెప్పుకోవాలంటేనే సిగ్గుపడేవారు. కానీ ఈరోజు తమ పేరు పక్కన నా పేరు ఇది, నేను మాదిగను, నా పేరు ఇది, నాది పలానా కులం అని గర్వంగా చెప్పుకుంటున్నారంటే దానికి 100% ఎవరు ఒప్పుకోకపోయినా మందకృష్ణ గారి ఉద్యమ స్ఫూర్తే కారణం అండి. అది మామూలు విషయం కాదండి. అది కూడా దళిత సామాజిక వర్గాలలో ఈరోజు 1000 గొంతులు 1,00,000 డప్పులు అనేటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తి మనం చూస్తుంటే ఆ డప్పులు కొట్టడము అంటే ఒక వ్యక్తి ఒక జాతిని తలెత్తుకొని చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మందకృష్ణ గారు ఒక మాదిగల కోసమే కాదు, ఎన్నో తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, చాలా వాటిలో ఆయన స్ఫూర్తి గొప్పది. ఎన్నో ఉద్యమాలకు ఆయన రూట్ మ్యాప్. కాబట్టి ఏదేమైనా సరే మందకృష్ణ గారి ఉద్యమ స్ఫూర్తి చాలా గొప్పది. వారి ఆశయ సాధనలో ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మందకృష్ణ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే.